ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జూలై 2న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణలో మాచర్ల నియోజకవర్గం స్టేట్ ర్యాంకును కైవసం చేసుకుంది. 175 నియోజకవర్గాల్లో అధిష్టానం నిర్వహించిన సర్వేలో ఇంటింటికి టీడీపీని తీసుకుపోవడంలోనూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంలోనూ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శ్రేణులు ముందున్నట్లు నివేదికలు తెలిపాయి. దీంతో సుపరిపాలన కార్యక్రమాన్ని ఎంతో నిబద్ధతతో నిర్వహించి ప్రజలకు చేరువుగా ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ఎమ్మెల్యే జూలకంటి కనపరిచిన ప్రతిభకు పార్టీ అధిష్టానం మాచర్ల నియోజకవర్గానికి స్టేట్ టాప్ 5 ర్యాంకును కేటాయిస్తూ ప్రశంసించింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గం టాప్ 5 ర్యాంకులో నిలవడం ఎంతో గర్వకారణంగా ఉందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఒక ప్రకటనలో స్పందించారు. నియోజకవర్గ వ్యాప్తంగా గత 27 రోజులుగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. తనతో పాటు పార్టీ శ్రేణులు గ్రామ వార్డుల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరించడం జరిగిందన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న దాదాపు 1,01,800 ఇళ్లకు గాను సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం, రాష్ట్ర స్థాయిలో మాచర్ల నియోజకవర్గాన్ని టాప్ 5లో నిలిపేందుకు పాటుపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ ఘనత అంకితమని ఎమ్మెల్యే జూలకంటి ప్రశంసించారు. ప్రభుత్వానికి, ప్రజలకు టీడీపీ శ్రేణులు వారధిగా నిలిచి మై టీడీపీ యాప్ను సమర్థవంతంగా సద్వినియోగపరుచుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించారు.